ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మును బలవంతం చేశాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఒక వెల్ విషర్గా నేను ఉంటున్నాను. అందరి యొక్క క్షేమము కోరుకోవాలి. మనం సర్వజనో సుఖినో భవంతు అన్నట్టుగా ఉండాలి. అందరు నష్టపోవాలి, అందరు కీడు అనుభవించాలి, అందరూ రోగాలు అనుభవించాలని కాకుండా అందరూ నేను సుఖాన్ని అనుభవిస్తున్నట్టుగా ఇతరులు సుఖాన్ని అనుభవించాలి. నేను స్వస్థతను అనుభవిస్తున్నట్టుగా ఇతరులు స్వస్థతను అనుభవించాలి. నేను చక్కగా తింటూ ఉన్నట్టుగా తిరుగుతూ ఉన్నట్టుగా ఇతరులు కూడా అలా ఉండాలని కోరుకోవాలి. బతకాలి, బతికించాలి. మనం చచ్చిపోతే ఎవరిని బతికించలేము, కానీ బతుకుతూ ఇతరులను బతికించాలి. లివ్ అండ్ లెట్ దమ్ లివ్ అనేటువంటి విధానంలో మనం ముందుకు సాగాలి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు కృపను బట్టి మనం దేవుని వాక్యాలు ధ్యానిస్తూ అపోస్తుల కార్యముల్లో 16వ అధ్యాయంలోకి వచ్చేసాం. 15వ అధ్యాయంలో ఇంకా కొన్ని 3-4 మెసేజ్లతో తర్వాత 17వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ముందు 28 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ తిరిగి ఒక్క రౌండ్ 1వ అధ్యాయం నుంచి మనం చివరి వరకు వేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కనుక మనం మర్చిపోయిన మిస్ అయిపోయి సేమ్ మెసేజ్ తీసుకొని మళ్ళీ చెప్తానని కాదు. ఒకవేళ 1వ అధ్యాయంలో మళ్ళీ బ్యాక్ వెళ్ళి నేను ఏదైనా మెసేజ్ ఇవ్వగలిగితే ఒక డిఫరెంట్ మెసేజ్గా ఉంటుందని నేను అనుకుంటాను. నేనేం మెసేజ్ ఇచ్చానో నాకు తెలియదు, నేను రాసుకుంటాను, అంతవరకు వాటిని చూడను. మళ్ళీ అదే మెసేజ్ తీసుకొని కాపీ చేసి చేయకూడదు నేను. కానీ దేవుడు ఏదైనా బయలుపరిచినట్టు కొత్త తలంపులతో మీ ముందుకు రావాలని, అనగా ఇంచుమించు ఈ 2 సంవత్సరాలు 2023లో 2024లో అపోస్తుల కార్యం మొత్తం మనం స్టడీ చేసినట్టు అవుతుంది. ఒకసారి స్టడీ చేసి రెండోసారి రివైజ్ చేసినట్టుగా అవుతుంది, రివిజన్ చేసినట్టుగా ఉంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. అనగా 1004 వచనాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యములో నుంచి 730 సందేశాలు మీకు అందుబాటులో ఉంటాయి. 21 అధ్యాయాలు ఉన్నట్టు యోహాను సువార్తలోని ఇంచుమించు 1100 ప్రసంగాలు మీకు అందుబాటులో ఉన్నాయి. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్కి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ అన్నీ మీరు చూసుకుంటూ వస్తున్నప్పుడు మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీకు శాంతి టీవీలో ఎక్కువ వీడియోస్ అవి ఉండి మీకు కనిపించినప్పుడు జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి వెళ్తే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ మీకు నా ఓల్డ్ మెసేజెస్ అన్నీ ఉన్నాయి. యోహాను సువార్త సందేశాలు, ఇంకా కొన్ని రోజుల తర్వాత అపోస్తుల కార్యముల సందేశాలు కూడా అప్లోడ్ చేస్తారు. ఇలా సందేశాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్లో డైకస్ రోడ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడు విజయలక్ష్మి కట్ పీసెస్ మరియు కేకే జెరాక్స్ అండ్ ఇంటర్నెట్ ఆ సందు లోపలికి వెళ్తే ఇక్కడ వాటర్ ప్లాంట్ దాటుకొని ఇంకా పైనకి వెళ్తే క్రాస్ రోడ్ దాటి అడ్డ రోడ్ దాటి వెళ్తే కుడి చేతి వైపు అక్కడ నుంచి వచ్చేటప్పుడు మీకు ఒక పెద్ద గేట్ ఉన్నటువంటి ఇల్లు, రెడ్ పెయింటింగ్ వేసినట్టు ఇల్లు, ఆ ముందు కాంపౌండ్లో ప్రార్థన జరుగుతుంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటువంటి ఆరాధనకి కొంతమంది వస్తున్నారు. మిమ్మల్ని నేను ఆహ్వానించను, ఎందుకంటే మీరు వేరే స్థానిక సంఘాలకు వెళ్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఆత్మీయం కదండి. ఒకవేళ సాల్వ్ చేసుకోలేని మరింత ఎక్కువ ప్రాబ్లమ్స్ మీ లోకల్ చర్చ్లో ఉన్నట్లయితే, మీరు స్పిరిచువల్గా గ్రో కాలేకపోతున్నామని మీరు భావించినట్లయితే నన్ను సంప్రదించవచ్చు. మీరు చెప్పింది నిజమో కాదో అని పరీక్షించిన మీదట ప్రార్థనాపూర్వకంగా ఒక అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తాం. లేదు అంటే నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళే వాళ్ళని టీవీ ప్రోగ్రాం ద్వారా ఆహ్వానించి ఆకట్టుకొని
ఒక షీప్ స్టీలర్ అనేటువంటి ముద్ర, గొర్రెలను దొంగలించేవాడిని అనేటువంటి ముద్ర వేయించుకోవడం, విశ్వాసులను దొంగలించేవాడిని అనే ముద్ర వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రభు ఆకర్షించాలి, ప్రభు నడిపించాలి. అక్కడక్కడ సంఘాల్లో ఇష్యూస్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. సంఘము 2 గాను 3 గాను చీలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. సంఘం ఐక్యంగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనందరం ఐక్యంగా ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగి ఉండాలి. అనగా దురాత్మ అనైక్యత కలిగించి చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త. కాబట్టి అంత్య దినాల్లో మనకు ప్రాధాన్యత రాకూడదు, ప్రభువుకు ప్రాధాన్యత రావాలి. ఎవరికి సంఘం ఎవరిది కాదు, సంఘంలో ఎవరికి ప్రాధాన్యత లేదు. సంఘంలో ప్రభువుకు మాత్రమే ప్రాధాన్యత. కాకపోతే అవసరాన్ని బట్టి ఎవరైనా పాడతారు, అవసరాన్ని బట్టి ఎవరైనా మాట్లాడతారు, అవసరాన్ని బట్టి సాక్ష్యం చెప్తారు. అంతవరకే వాళ్ళకి ప్రాధాన్యత, వీళ్ళకి ప్రాధాన్యత, డబ్బున్న వాళ్ళకి ప్రాధాన్యత, డబ్బు లేని వాళ్ళకి, ఇటువంటి ఆలోచనలు రాకూడదు. దట్స్ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో ఆయా అవయవాలు, ప్రతి అవయవం తన పని చేస్తుంది. ప్రతి వ్యక్తి పనిచేయాలి. పనిచేయడం అంటే ప్రతి ఒక్కరు ఓడవాలని కాదు, ప్రతి ఒక్కరు చాపలు వేయాలని కాదు. వారికి ప్రభు అప్పగించబడిన పని, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అన్నట్టుగా అవసరతను గుర్తించి మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. రండి, మన సమయం అయిపోతుంది. నిన్న మనం దైవభక్తిని గురించి, గాడ్లీనెస్ అనగా దైవిక తత్వం, దేవుణ్ణి సేవించేటువంటి తత్వం, అనగా దేవునికి భయపడడం, దేవుణ్ణి ఆరాధించడం, అనగా ఒక మతంలో ఉండి, ఏదో ఒక మతంలో ఉండి, మానవ నిర్మిత మతమే కావచ్చు, దాంట్లో ఉండి దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి గురించి తెలుసుకుంటూ ఉండడం, దేవునికి కమిట్ అయిపోవడం, డివోటెడ్ అయిపోవడం, డెడికేటెడ్ అయిపోవడం అని వేరు వేరు విషయాలు మనం నిన్న మాట్లాడుకున్నాం. లూదియా యొక్క భక్తి ఆ దేవభక్తి, కొర్నేలు యొక్క దేవభక్తిలాగా అది సరైన విధంగా లేదు. సరిగా కనబడుతుంది, బయటికి సరిగా కనబడుతుంది, కానీ అది సరైన విధానంలో లేదని, తర్వాత ఆ భక్తిలో నుంచి, ఆ నకిలీ భక్తిలో నుంచి నిజభక్తిలోకి ఆమె వచ్చిందని, ఆ నిజభక్తి క్రీస్తు యేసునందలి విశ్వాసమని, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అని కాదా. సంతృప్తి లేనటువంటి జీవితంలో ఉంది. ఇంతకుముందు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా తాను ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి, లేకపోతే తీసుకుని పోతున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, బిజినెస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా తను ఫేస్ చేసిందేమో. అటువంటి స్త్రీ చివరికి లిబరల్గా బిహేవ్ చేసింది, అనగా ధారాళంగా బిహేవ్ చేసింది. మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఉండిపోండి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి టీ తాగిసిపోండి, కాఫీ తాగిసిపోండి, మీరు మా ఇంట్లో ఉండండి. 4 5 లేకపోతే 4+ కొంతమందిని ఆమె పిలిచింది. చూడండి ఎంత గొప్ప సంగతి. వ్యాపారులు కొద్ది పిసినారులుగానే ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఇతరుల కోసం ఖర్చు పెట్టడం అనేది వాళ్ళ యొక్క తత్వం కాదు. వ్యాపారులు అయితే ఏం లేదండి, ఎప్పుడు నష్టమేనండి, మనం ఎక్కడ పడుగుతామేమో, లేదా ఇంకేదైనా పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం, లేదండి బిజినెస్ లేదండి, ఇంత ముందు ఉన్నట్టుగా లేదండి అనే చెప్తుంటారు. ఒక బిజినెస్ ఉమెన్, ఒక పొడి అమ్మేటువంటి ఆమె, ఊదా రంగు పొడి అని చెప్పబడినప్పటికీ ఇంగ్లీష్లో పొడి అని కాకుండా వస్త్రము, పర్పుల్ క్లాత్, రాయల్ క్లాత్, ఒక డార్క్ కలర్గా ఉన్నటువంటి, పెద్దవాళ్ళు, ధనికులైన వాళ్ళు, గనులైన వాళ్ళు ధరించేటువంటి వస్త్రాలు, ఒక సాధారణమైన వస్త్రం, ఖరీదైనటువంటి ఏదో ప్లాంట్, దాని పేరు మ్యాండ్రో ఏదో, మరి నేను ఎక్కడో చూశాను, నెట్లో చూశాను. ఒక మొక్కలో నుంచి మొక్క యొక్క వేరు దంచి తీయడం వలన, లేదా సముద్రములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రంలోంచి మొలస్కా, లేకపోతే అక్కడ నత్తలు కావచ్చు, వాటిల్లో నుంచి కొన్ని వేల నత్తల్ని తీస్తే కొద్దిగా డై వస్తుంది, కొద్ది అద్దకం వస్తుంది, ఓ ప్రత్యేకమైన రంగు వస్తుంది. అందుకనే 22వ కీర్తనలో దావీదు భక్తుడు అన్నాడు, నేను నరుడను కాదు, నేను పురుగుని అన్నాడు. ఎందుకు తనను తాను పురుగుగా అన్నాడు? ఆ పురుగును సులభంగా చంపొచ్చు,
పురుగును చంపినప్పుడు దాంట్లోంచి ఒక ప్రత్యేకమైన ద్రవం వస్తుంది, ప్రత్యేకమైన కలర్ వస్తుంది. ఆ ద్రవాన్ని అద్దకాల్లో, వస్త్రాల డైయింగ్ ఇండస్ట్రీలో, అద్దక పరిశ్రమలో, మొదటి శతాబ్దంలో అద్దక పరిశ్రమ ఉన్నట్టుగా మనం మత్స్య పరిశ్రమ, ఫిష్ ఇండస్ట్రీ, సీ ఫుడ్స్ ఇండస్ట్రీ ఉన్నట్టుగా అక్కడ కూడా ఇటువంటి ఫ్యాషన్, అనగా ఆమె ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆమె రిచ్ లేడీ అని మనం అర్థం చేసుకోగలం. సరే, ఆమెను గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. నిన్న మనం ఆలోచించిన విషయాలు సంస్కారాలతో కూడుకున్నటువంటి ఆరాధనలో ఉంది, విధానంలో ఉంది. సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేనటువంటి ఆరాధన విధానాల్లో ఉంది. నీడల ఆరాధనలో, నిజస్వరూపము కాని ఆరాధనలో, ఛాయలతో కూడుకున్నటువంటి ఆరాధనలో ఉంది, నిజస్వరూపంలోకి రానట్టుగా ఉంది అన్నట్టుగా మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా సంపూర్ణ నిశ్చయితనివ్వనటువంటి ఆరాధనలో ఆమె ఉందని, ఆమె వర్షిప్పర్ అని రాయబడింది. ఆమె వర్షిప్ లీడర్ అని కాదు, అందరితో కలిసి గుంపులో డాష్ అన్నట్టుగా, గుంపులో హల్లెలూయా అన్నట్టుగా ఆమె ఆరాధించింది అని అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఆరాధకురాలు, అనగా ఆరాధన చేయాలని, ఆరాధన గురించి తెలుసుకోవాలని, అలనాడు యేసు ప్రభుతో సమరయ స్త్రీ మాట్లాడి ఆరాధన గురించి మాట్లాడి వివరాలు రాబట్టినట్టుగా, ఆరాధించినట్లుగా, ఏమో అటువంటి ఆరాధన గురించి కొద్దిగా చెప్పయ్యా అని ఏమో అడిగినట్టుగా మనకు కనిపించడం లేదు. ఆమె యేసును విశ్వసించింది, విశ్వసించవలసిన వాడిని విశ్వసించింది, విశ్వాసమునకు కర్తను విశ్వసించింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసును విశ్వసించింది. స్తోత్రం, హల్లెలూయా. సమరయ స్త్రీలాగా ఎరుగని దానిని, తెలియని దానిని ఊహించుకొని, ఇమాజిన్ చేసుకొని, కల్పించుకొని, భ్రమించిపోయి, ఏదో ఒక విగ్రహాన్ని చూసో, ఏదో రూపాన్ని చూసుకొనో, ఏదో స్వరాన్ని, ఇటువంటి హాలూజినేషన్స్, ఇటువంటి భ్రమలతో కూడుకుని వాటన్నిటిని, తెలియని దాన్ని ఆరాధించింది. అన్నోన్ గాడ్ అన్నట్టుగా, అనగా వ్యక్తిగత సంబంధము లేకుండానే ఆరాధన చేసింది. చాలామందికి వ్యక్తిగతమైన సంబంధం ఉండదు, దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. ఒకవేళ దేవునితో మనకు సమూహముతో సామూహిక సామీప్యం ఉంటే ఉండొచ్చు, సామూహిక పరంగా బంధం ఉంటే ఉండొచ్చు. కానీ సోమవారం నుంచి శనివారం దాకా, మండే టు సాటర్డే, వీ షుడ్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే ఆదివారం ఉండకూడదని కాదు నా మాట్లాడదాం. ఆ విశ్రాంతి దినము ఆమె జీవితంలోని అద్భుతమైన దినం, ఆమెను విస్మయపరిచినటువంటి విశ్రాంతి దినం, ఆమె జీవితంలో గొప్ప పరివర్తన, ఆమె జీవితంలో వింత జరిగినటువంటి ఒక విశ్రాంతి దినం, ఆమె నిజమైన విశ్రాంతిని అనుభవించినటువంటి దినం అది. యేసు ప్రభు ద్వారా విశ్రాంతి పొందుకొని, పౌలు ప్రకటించిన యేసు సువార్త ద్వారా విశ్రాంతి కొరకు ఆహ్వానం పొందుకొని ఆత్మలో విశ్రాంతి పొందినటువంటి స్త్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. సువార్త మనల్ని పిలుస్తుంది, సువార్త మనకు స్వాగతం ఇస్తుంది, విశ్రాంతి కొరకు, స్వస్థత కొరకు, ఉద్యోగం కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త ఇచ్చేటువంటి, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సువార్త స్వాగతాన్ని తిరస్కరించవద్దు, స్వీకరించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి, మన టైం అయిపోతుంది. మనం మన ధ్యానం నిమిత్తమై ఈ దినము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం మన మూలవాక్యం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 16:15. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఎస్ ఆమె, నేను ప్రభువునందు శ్వాసదాన్ని మీరు ఇచ్చితే మా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసింది. వాడుక భాషలో కూడా చదువుకుందాం, నేను చదువుతున్నాను. షీ డివోటెడ్ హర్ సెల్ఫ్ టు ద లార్డ్. కురియోస్ ప్రభువుకి, ఏల్ దేవునికి, ఏల్ ఎమోనా, ఎల్ షదాయ్ అయిన దేవునికి. అండ్ వి బ్యాప్టైజ్డ్ హర్, మేము ఆమెకు బాప్తిజం ఇచ్చాం. అండ్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ.
ఒక్కరోజే ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందారు. ఒక్కరోజే అబ్రహాము, ఇష్మాయేలు, అక్కడ నుండి పురుషులందరూ సున్నతి పొందారన్నట్టుగా ఎంటైర్ ఫ్యామిలీ. ఆఫ్టర్వర్డ్ షీ అర్జ్డ్ us టు స్టే ఇన్ హర్ హోమ్. అక్కడ ఇక్కడ ఈ సంచారంగా తిరగ మొబైల్ ఎవాంజలిస్ట్గా అటు ఇటు పరిగెత్తేటువంటి సంచార సువార్థికులుగా వద్దండి, మా ఇంట్లో ఉండండి. సెయింగ్, సిన్స్ ఐఎమ్ నౌ ఏ బిలీవర్ ఇన్ ద లార్డ్. నేను ప్రభువులో ఒక విశ్వాసిని అయ్యాను కనుక, ప్రభువులోకి వచ్చినటువంటి విశ్వాసిని అయ్యాను కనుక, కమ్ అండ్ స్టే ఇన్ మై హౌస్. సో వి వర్ పర్సువేడెడ్ టు స్టే దేర్. అక్కడ ఉండడానికి ఒప్పించబడ్డాం, ఇక బలవంతం చేయబడ్డాం. అనగా ఆ ప్రేమ ఎంత గొప్పది. క్రీస్తుని స్వీకరించిన ఆమెలో క్రీస్తు ప్రేమ బయలుపరచబడింది అన్నట్టుగా చెప్పడాన్ని మనం అర్థం చేసుకోగలం. నేను చదువుతున్నాను, మన ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో కూడా చదువుతాను, తర్వాత వాడుక భాషలోంచి మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. So when she was baptized along with her household, she pleaded with us saying, if you think of me as someone faithful to the Lord. ఇక్కడ కొద్దిగా తర్జుమా కాస్త భిన్నంగా ఉంది. మీరు ప్రభువునందు విశ్వాసము గల దాన్ని ఎంచితే అని కాదు. ఇఫ్ యు థింక్, మీరు అనుకుంటూ ఉన్నట్లయితే, మీరు ఆలోచించినట్లయితే, యాజ్ సమ్ వన్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్, ప్రభు విషయములో నమ్మదగిన వారుగా ఉన్న కొందరిలో ఒకతే అని నన్ను భావించినప్పుడు, ఐఎమ్ ఫెయిత్ఫుల్, ఐ హ్యావ్ ఫెయిత్, ఐ గాట్ ఫెయిత్, ఐ రిసీవ్డ్ ఫెయిత్, నౌ ఐఎమ్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ అంటే అర్థం కట్టుబడి ఉన్నాను నేను, ఫిడిలిటీ, నమ్మకత్వం. ఆ కట్టుబడి ఉండడాన్నే, ఆ బైండ్ అయిపోయి ఉండడాన్నే రిలిజియోస్ ఒక పుల్లలు తీసుకొని కట్టాం. అవన్నీ ఒక్క యూనిట్గా ఉన్నాయి. దేనికైతే మనం కట్టబడ్డామో, ఏ సిద్ధాంతానికో ఏ సత్యానికి కట్టబడి, దాన్నే రిలిజియన్ అన్నారు. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, మీరు నన్ను నమ్మకస్తురాలని భావిస్తే, ప్రభు విషయంలో మీరు నన్ను నమ్మకస్తురాలుగా ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండండి. షీ కంపెల్డ్ అస్, షీ డింట్ ఇన్వైట్ అస్ ఫార్మల్లీ, విత్ ఫార్మాలిటీగా పిలిచింది కాదు, ఫోర్సబుల్గా. ఎక్కడో ఉన్న మమ్మల్ని, ఆమెను మేము కన్వర్ట్ చేయలేదు, ఆమెను దేవుడు కన్వర్ట్ చేశాడు, ఆమె మమ్మల్ని కన్వర్ట్ చేసింది, ఫోర్సబుల్ కన్వర్షన్ చేసింది. రండి రండి సార్, మా ఇంటికి ఎందుకు రాకూడదు? మేము అన్యులుగా ఉన్నామనేనా? అన్యులుగా ఉండి యూదులం అయ్యామనేనా? రండి మా ఇంటికి రండి, మేము ముందు పెట్టిన తినండి, మా ఇంట్లో ఉండండి, మాకు ఒక పెద్ద ఇల్లు ఉంది అన్నట్టుగా ఆమె మాట్లాడింది. సరే, దేవుని స్తోత్రం. చదువుదాం, మన వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళంతా, ఆమె ఇంట్లో వాళ్ళంతా బాప్తిసం పొందాక మమ్మల్ని ఇంటికి ఆహ్వానించింది. నేను నిజముగా ప్రభు భక్తురాలనని నమ్మకం మీలో ఉంటే, మీ నలుగురిలో ఉన్నట్టే, దైవజనులైన మీ నలుగురిలో ఉన్నట్లయితే వచ్చి మా ఇంట్లో ఉండండి అని వచ్చి మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి. ఉండగలిగినన్ని రోజులు ఉండండి, ఫ్రీగా ఉండండి, అది మీ ఇల్లుని భావించి ఉండండి. దట్స్ యువర్ హౌస్. తన ఇంటిని ఇచ్చేసింది, తన ఇంట్లో సభ్యులుగా వాళ్ళని భావించింది. బయట వాళ్ళు కాదు, మీరు బయట వాళ్ళు కాదు. యువర్ బ్రదర్స్, మై బ్రదర్స్, ఐఎమ్ యువర్ సిస్టర్, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. భౌతికమైన బంధుత్వం మన మధ్య లేకపోవచ్చు, కానీ మన మధ్యలో ఆత్మ సంబంధమైన బంధుత్వం ఉంది. రక్త మాంసములు పంచుకొని మనం పుట్టలేదు, కానీ యేసు రక్తము చేత కడగబడిన అనుబంధాన్ని బట్టి ఒకే తండ్రి యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మన మధ్యలో ఒక అనుబంధం ఉంది. కాబట్టి స్టే విత్ us అని అడిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మన టైటిల్ చూడండి, విశ్వాసమునకు గుర్తులు, సైన్స్ ఆఫ్ ఫెయిత్. సైన్స్ అంటే శాస్త్రం అనే ఉద్దేశంతో కాదు నేను మాట్లాడేది. SIGNS, సైన్స్, సూచనలు. విశ్వాసానికి సూచనలు ఏంటి? హౌ కుడ్ వి సే దట్ సమ్వన్ ఈజ్ ఎ బిలీవర్ ఆర్ అన్బిలీవర్? ఒక వ్యక్తి విశ్వాసి అవిశ్వాసి అనేది మనం ఎలా చెప్పగలము? హౌ టు రికగ్నైజ్ ఎ పర్సన్ ఏ బిలీవర్
అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. విశ్వాసపు గుర్తులు 4 గుర్తులు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 16వ అధ్యాయము 15వ వచనం. మనం చదువుకున్న మూలవాక్యమే కనుక చదవాల్సిన అవసరం లేదు, మనకు టైం వేస్ట్ తెలుసుకోలేదు. సంపూర్ణ నిశ్చయత, అష్యూరెన్స్. ఆ సంపూర్ణ నిశ్చయత రక్షణ ఆనందము, రక్షణ అనుభవము, రక్షణ ఆనందము, రక్షణ నిశ్చయత. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ and the joy of the salvation and the assurance of salvation కావాలి. మీరు విశ్వసించినట్లయితే, మీరు విశ్వసించమని కాదు, మీరు విశ్వసించినట్లయితే మా ఇంట్లో వచ్చి ఉండండి నేను చెప్పినటువంటి ఆ స్త్రీలో ఏదో అష్యూరెన్స్ ఉంది, నిశ్చయిత ఉంది. ఇంతకుముందు నాకు విశ్వాసం ఉందో లేదో, నేను దేవుడిని చూస్తున్నానో లేదో, దేవుడితో మాట్లాడుతున్నానో లేదో, ప్రార్థన చేస్తున్నానో లేదో, దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడో లేదో అనే డైలమాలో ఉండొచ్చు. ఈ సందిగ్ధంలో అటు ఇటు కొట్టుకుని పోతున్న అనుభవం కావచ్చు. కానీ స్తోత్రం, హల్లెలూయా, సంపూర్ణమైన నిశ్చయత ఆమెకు ఏర్పడింది, స్పష్టత ఏర్పడింది. నిశ్చయత అంటే స్పష్టత, క్లారిటీ వచ్చేసింది. ఇంతకుముందు కన్ఫ్యూజన్లో నుంచి, మతంలో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్, మార్గములో ఉన్నప్పుడు క్లారిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మతంలో ఉన్నప్పుడు కాన్సెప్షన్ కావచ్చు, మార్గంలో ఉన్నప్పుడు కన్క్లూజన్ అవుతుంది. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, ఆమెకు సంపూర్ణమైన నిశ్చయత ఏర్పడింది. విశ్వాసం యొక్క గుర్తు సంపూర్ణ నిశ్చయత. విశ్వాసం యొక్క గుర్తు అల్లాడిపోవడం, చిగురుటాకులాగా వణికిపోవడం కాదు, షేకింగ్ కాదు, వేవరింగ్ ఎక్స్పీరియన్స్ కాదు, చంచలత్వం కాదు, స్థిరత్వం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసానికి గుర్తులు. సంఘములు విశ్వాసము స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరిస్తున్నది. పెరుగుతున్న సంఖ్య, సంఘాల సంఖ్య పెరుగుతుంది, విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. మేము ఇక్కడ ఎక్కువ మంది అయిపోయారు, ఓ పని చేస్తాం, దగ్గరలో మేమంత దూరం రాలేము, మేమందరం ఒక చోట గ్యాదర్ అయిపోతాం, 50-100 మంది 200 మంది గ్యాదర్ అవుతాం. వాళ్ళు సెపరేట్గా అలా బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి. ఈ సేవ అనేటువంటి అరటి చెట్టు లేదా అరటి మొక్క పిలకలు వేస్తుంది. పిలకలు వేసేటువంటి అభివృద్ధి, ఫలించేటువంటి విధానం. 1 2 అయింది, 2 3 అయినాయి, 3 4 ఇలా అవుతున్నాయి. మల్టిప్లికేషన్ జరుగుతుంది, విగుణీకృత అనుభవం, ర్యాపిడ్ గ్రోత్ అన్నట్టుగా అన్నమాట. ఇక్కడ గమనించాలి, సంఘములు విశ్వాసమందు స్థిరపడి, విశ్వాసములో స్థిరపడి, విశ్వాసాన్ని బట్టి స్థిరపడి, సంఘములు సత్యవాక్యము యొక్క విశ్వాసం వలన స్థిరపడి, సంఘానికి ఉన్నట్టు అస్థిరత తొలగిపోయింది. సంఘము అంతమైపోయే స్థితి దాకా వచ్చింది 8వ అధ్యాయంలో. ఇప్పుడు అస్థిరత ఏర్పడి సంఘానికి ఇంచుమించు అయోమయ పరిస్థితి లేకపోతే అంతమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ సంఘములు స్థిరపరచబడ్డాయి విశ్వాసంలో. దేవుని స్తోత్రం. మన స్థిరత్వము మన విశ్వాసానికి గుర్తు. అవర్ స్టెబిలిటీ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ అ సైన్ దట్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు విశ్వసించిన ఎడలా స్థిరపడతారు, విశ్వసించకపోతే స్థిరపడరు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూడగలం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1 మరియు 3, 1వ వచనము మరియు 3వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక డిజైపుల్, ఏ బిలీవర్ ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, చాలండి, ఆమెకు యూనికే అనేటువంటి ఆమెకు ఎంతమంది కుమారులు మరి మనకు తెలియదు. తిమోతికి అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కడ ఉన్నారు, మనకు తెలియదు. ఒకవేళ ఏకైక కుమారుడు అనుకుందాం, లేదా జ్యేష్ఠ కుమారుడు అనుకుందాం, ఏదైనా. ఏ విధంగా హన్నా తన కుమారుణ్ణి సమూయేలుని ప్రభు సన్నిధిలో షిలోహులోని మందిరంలోకి అప్పగించిందో, ఈమె తన కుమారుణ్ణి యవన కాలంలో ఉన్న తన కుమారుణ్ణి పౌలు యొక్క పరిచర్యలోకి అప్పగించేసింది, పౌలుకి అప్పగించేసింది.
ఆంటీ అయితే సిస్టర్ పంపించండి బాబుని. ఎందుకులే బ్రదర్, వాడు చిన్నోడు కదా, వాడికి ఏం అనుభవం ఉందని, వాడి లౌక్యం తెలియదు, లౌకిక జ్ఞానం లేదు, వాడు ఎందుకులే బ్రదరు అని ఆపలేదు. అనగా ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, విశ్వసించిన యూదురాలు కాబట్టి సేవకు పంపించాలి అనే భావన కలిగింది. యాజకత్వపు క్రమానికి పంపించలేదు, ఈ నూతన యాజకత్వపు క్రమానికి పంపించవచ్చు అనే ఉద్దేశంతో ఆమె యొక్క సమర్పణను బట్టి ఆమె యొక్క విశ్వాస స్థాయి చెప్పచ్చు. ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలిమి అని భక్తుడు రాశాడు పాట. ఆత్మార్పణ లేకపోతే ఆత్మతో, పరిశుద్ధాత్మతో చెలిమి, దేవునితో చెలిమి చేయలేం, స్నేహం చేయలేం. సమర్పణ చేయకపోతే, సమర్పించుకోకపోతే సేవ చేయలేం, సేవలో ముందుకు సాగలేం. కాబట్టి తన కుమారుణ్ణి ఇచ్చేసింది. చేడు డెడికేషన్ అని నేను అనలేదు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 16వ అధ్యాయము 34వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అతనికి ఏమి కలిగిందంటే తన ఇంటి వారితో కూడా ఆనందించెను. విశ్వసించిన వాడు ఆనందించాలి, విశ్వసించిన వాడు విలపిస్తూ కూర్చోవాలని కాదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాలు రాయబడింది. క్రీస్తు యేసు నందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసము నందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. మీరు విశ్వాసమందు అభివృద్ధి, విశ్వాసమందు ఆనందము పొందాలంట. జాయ్ ఇన్ యువర్ ఫెయిత్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా సంతోషము, వారి సంతోషం, ఆ కుటుంబం యొక్క సంతోషం వారి విశ్వాసానికి గుర్తుగా ఉంది. విశ్వాసం సంతోషాన్ని కలిగిస్తుంది, విశ్వాసం నిశ్చయత కలిగిస్తుంది, విశ్వాసం స్థిరత్వం కలిగిస్తుంది, విశ్వాసం సమర్పణలోకి నడిపిస్తుంది. నీ విశ్వాసం ఎట్టి విశ్వాసంగా ఉంది. కాబట్టి ఇటువంటి విశ్వాసపు గుర్తులు కలిగి, సైన్స్ ఆఫ్ ఫెయిత్ కలిగి ముందుకు సాగడానికి విశ్వాసమునకు కర్త అయిన ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.